హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను చెప్పే ముందులా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినాక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో ఏంటో చెప్పారు. సో నా దగ్గర కొంతమందికి గ్రాసరీస్కి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది, కొంతమందికి చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది. సో నా దగ్గర అయితే ఓన్లీ నేను కూర్చున్న దగ్గర ఈ ఒక్క షెల్ఫే ఉంది. నేను తర్వాత దీన్ని మీకు కింద సైడ్లో పెడతాను లోపల ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఒక్క ర్యాకే ఉంటుంది అనమాట. ఈ ర్యాక్లో నేను ఒక 1.5 month 2 monthsకి సరిపడా గ్రాసరీస్ తెచ్చుకుంటాను. అవి ఎలా స్టోర్ చేసుకుంటాను, ఎలా అరేంజ్ చేసుకుంటాను, అండ్ నేను గ్రాసరీస్ లిస్ట్ ఎలా రాసుకుంటానో మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది ఎందుకంటే స్మాల్ స్పేసెస్ ఉన్న వాళ్ళకి కొంచెమైనా ఆర్గనైజేషన్కి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే నేను ఏమేమి ఆర్గనైజర్స్ వాడుతున్నానో మీ అందరికీ చూపిస్తాను. ఇదొక 20 liters బాక్స్ అండి. 20 or 15 liters ఎంత ఉంది ఈ బాక్స్ సైజు. సో ఇది నేను అమెజాన్లో నుంచి తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ సిస్టమ్ ఉంది, ఇలా ఒక మూత్ ఉంటుంది. ఇది ఒక బిగ్ సైజ్ బాక్స్. ఇది ఒక బిగ్ సైజ్ బాక్స్, దీంట్లో గ్రాసరీస్ అని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక చిన్న బాక్స్, ఇది కూడా లాక్ సిస్టమే. సో ఇలా ఉంటుంది ఈ బాక్స్ ఒకటి. అండ్ ఇది ఒక బాక్స్, సేమ్ బాక్స్. ఇంకోటి ఇలాంటి బాస్కెట్ చిన్న బాస్కెట్ అన్నమాట. అండ్ ఒక బిగ్ బాస్కెట్ లైక్ దిస్. ఇది ఒక బిగ్ బాస్కెట్. సో ఈ 5 ఆర్గనైజర్స్తో నేను నా గ్రాసరీస్ ఎలా స్టోర్ చేసుకుంటానో మీ అందరికీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బాస్కెట్లో పాతవి ఉన్నాయి కదండి, అవన్నీ నేను బయట పెట్టేస్తాను. ఎందుకంటే మనకు పాతవి మళ్ళీ దీంట్లో కలిసిపోతే కొత్తవి వాడేస్తాం, పాతవి ఇంకా అలాగే ఉండిపోతుంది కదా. సో అందుకే నేను ఫస్ట్ అయితే పాతవి అన్నీ బయట పెట్టేస్తాను. బయట పెట్టేసినాక ఒక్కసారి ఇది ఉంది కదా, లోపల ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మొత్తం సరిపోద్ది అన్నమాట. సో ఒకసారి నేను క్లీన్ చేసేస్తాను ఇదంతా. సో క్లీన్ చేసేసాను కదా. ఫస్ట్ అయితే బాక్స్ రెడీ చేసుకున్నామండి. తర్వాత నేను ఒక 1.5 month 2 months సరిపడా గ్రాసరీస్ తెప్పిస్తాను, అంతకన్నా ఎక్కువ తెప్పించను. ఇవి అయితే ఫస్ట్ బయట పెట్టేసుకుందాం. సో ఫస్ట్ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్లో ఫస్ట్ ఏంటంటే పెద్దవి పెట్టేసుకుందాం. నేను ఎలా సెగ్రిగేట్ చేస్తానంటే, పప్పులన్నీ కింద పెడతాను, రవ్వలు అవి ఉంటాయి కదా అవి పైన పెడతాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా పప్పులు ఉన్నాయి కదా, పప్పులన్నీ ఇలా పెట్టేసుకుందాం. సో మీకు అప్పుడు స్పేస్ ఈజీగా కలిసి వస్తుంది. నెక్స్ట్ దానిపైన రవ్వ పెట్టుకుందాం. రవ్వలు ఏ ఉంటే అవి. నెక్స్ట్
ఆయిల్ ప్యాకెట్స్. సో ఇలా ఈ బాక్స్ నాకు సరిపోద్దండి. సో పప్పులు, రవ్వలు, ఆయిల్ ప్యాకెట్స్ మట్టుకి ఈ బాక్స్లో పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం పెద్ద క్వాంటిటీ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఈజీగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఆవాలు అవన్నీ ఉంటాయి కదా, అవేమో ఇలా చిన్న బాక్స్లో పెట్టుకుంటాను. ఆవాలు, ఇంకా యాలుక్కాయలు, మిరియాలు, చెక్క, అవన్నీ బిర్యానీకి సంబంధించినవి అండ్ పోప్ చేసిన సంబంధించినవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాం. సో మనకి ఏంటంటే రేపు యూజ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా తెలుస్తుంది అనమాట. మీకు కావాలంటే దీనికి ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మీరు లేబులింగ్ కూడా చేసుకోవసరం లేదు. ఒకవేళ మనకి మర్చిపోతాం అనుకుంటే మనం లేబులింగ్ చేసుకుని ఇక్కడ స్టిక్ చేసుకున్నాం అనుకోండి, మనం దే బాక్స్లో ఏమేమి పెట్టుకున్నామో మనకి ఈజీగా తెలిసిపోయిద్ది అనమాట. ఇది ఒక బాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ పాతవి ఉన్నాయి కదండి, పాతవి ఇలా సీల్డ్ అయితే దీనిపైన పెట్టేస్తాను. ఒకవేళ ఓపెన్ చేసి కనుక ఉంటే లైక్ ఇలాంటి క్లిప్స్ ఉంటాయి, మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఇలాంటి క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ని ఇదిగోండి, ఈ క్లిప్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ని ఇలా లాక్ చేసేసి ఇలా పెట్టేస్తాను అన్నమాట. అప్పుడు మనకి కింద పడకుండా ఉంటే ఎయిర్ టైట్గా ఉంటుంది. ఇంకో బాక్స్లోనేమో నేను ఏమేమి వాడి ఓపెన్ చేసి క్లిప్స్ పెట్టుకుని అదొక సపరేట్గా పెట్టుకుంటాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట దేంట్లో ఏ పెట్టుకున్నాము అనేది. అండ్ బాగా పాత పడిపోయింది, చాలా రోజులైన పెట్టుకుని కూడా ఇలా బయట పెట్టేసుకుంటానండి. ఇంకా మళ్ళీ కొత్త వాటిల్లో కలపను. సో మనకి ఈజీగా ఉంటుంది వాడుకుంటానికి. ఇంకా మిగతాయి పడేయాల్సినవి ఏమో ఇంకా పడేస్తాను. ఒకవేళ పాడైపోయినా ఏమైనా అయినా పడేస్తాను. సో మనకి ఏంటంటే మనం గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ అయితే కొంచెం మినిమలే తెచ్చుకోండి. ఈ క్లైమేట్కి వీటికి పురుగు పట్టేస్తుంది కాబట్టి వేస్ట్ అయిపోతాయి. అండ్ ఎక్కువ ఫ్రిడ్జ్ స్టోరేజ్ మాత్రం పెట్టుకోవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడకూడదు. సో మీరు అనొచ్చు పురుగు పట్టేస్తుంది కదా, సో అందుకే 1 kg 2 kg అలా తెచ్చుకుంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 4కి ఒక 1 month 2 months కన్నా ఎక్కువ రావు. సో 1 monthకి 2 monthకి పురుగైతే ఏం పట్టదు. కొంచెం ఎయిర్ లైట్ తగిలే దగ్గర పెట్టుకుంటే మీకు పురుగేం పట్టదు. సో అదొక టిప్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి బొంబాయి రవ్వ లైక్ పెసరపప్పు అలాంటివి ఏం చేస్తారంటే మీరు ఏం చేసుకొని డబ్బాలో పోసుకుంటే ఇంకా అసలు అవి పురుగే పట్టవు. మీకు ఎలాగో వేయించుతారు కాబట్టి బొంబాయి రవ్వ ఉప్మా చేయడానికి వాటికి మీరు వేయించుకొని డబ్బాలో పెట్టుకుంటే పురుగు పట్టవండి. సో అదొక టిప్. సో ఇలా నేను నా ఆర్గనైజర్స్ అన్నీ ఇలా సర్దుకుంటాను అనమాట. ఇలా ఓపెన్ బాస్కెట్లోనేమో క్లిప్స్ వాడి క్లిప్స్ పెట్టుకుంటాను. క్లోజ్ దాంట్లోనేమో ఫ్రెష్ స్టాక్ పెట్టుకుంటాను. ఇంకో చిన్న దాంట్లోనేమో లైక్ బిర్యానీ ఆకు, లవంగాయలు, అలాంటి జీలకర్ర, ధనియాలు, చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాను. అండ్ ఇంకో బాస్కెట్ ఉంది కదండి, ఈ బాస్కెట్లో ఏంటంటే లైక్ మెజరింగ్ కప్స్, ఒక క్లాత్స్, స్క్రబ్బర్స్, ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. మనం ఇన్స్టెంట్గా వాడుకోవటానికి అవసరమైన ఇలాంటివి పెట్టుకుంటాను. అండ్ ఇంకో బాక్స్లో ఏం పెట్టుకున్నానంటే లైక్ పౌడర్స్, కోకో పౌడర్, ఇంకా బేకింగ్ సంబంధించినవి అలాంటివి, అండ్ కొన్ని క్లిప్స్ అన్నమాట, ఇలాంటివి పెట్టుకుంటాను. సో ఇవన్నీ ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే మీకు తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కువ పాడవకుండా మనం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సర్దుకుంటే మీకు చిన్న ఆర్గనైజర్స్, చిన్న స్పేస్ ఉండాలి. ఈ విధంగా ఆర్గనైజర్స్ వారి సర్దుకుంటే మీకు క్లమ్జీగా ఉండదు, నీట్గా ఉంటుంది, అండ్ ఎక్కువ స్పాయిల్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో ఇవన్నీ నేను ఎక్కడ పెడతానో మీ అందరికీ చూపిస్తాను.
సో కింద ఉంది కదండి, ఈ స్పేస్ వరకు నేను గ్రాసరీస్ వాడుకుంటాను అనమాట. ఇది డైనింగ్ హాల్లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ బాస్కెట్ పెట్టేద్దాం. ఈ బాస్కెట్ ఎక్కువ మోయాల్సిన లేదండి, దీనికి వీల్స్ ఉన్నాయి కింద, సో జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ బాస్కెట్ ఇలా పెట్టేసుకుందాం. ఎస్, ఈ బాస్కెట్ మీద ఈ టూ చిన్నవి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అయితే ఇది ఈ టైప్ స్పేస్ ఉంది కదా, దీని లోపల ఏంటంటే మనం ఇది పెట్టేసుకుందాం. దీన్ని హారిజెంటల్గా పెడితే మనకి ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట. సో పక్కన ఇది పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ చిన్నవి వచ్చేసి ఇలా ఇలా పెట్టుకుందాం. ఇంకా బాటిల్స్ అలాంటి చిన్నగా పక్కన స్పేస్లో పెట్టుకుంటే మనకు సరిపోద్ది. అండ్ లాస్ట్, ఇది కొంచెం హెవీగా ఉంది కదండి, దీన్ని వేయించి నేను డబ్బాలో పోసేస్తాను. సో ఇది కూడా ఏసిన గుళ్ళు పొరుగు పట్టకుండా ఉంటుంది. ఏసిన గుళ్ళు కూడా మీరు వేయించేసి పొట్టు తీసేసి డబ్బాలో పోసేసుకున్నారనుకోండి, మీకు చట్నీకి వాటికి బాగా తొందరగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదొక టిప్ అనమాట. సో నేను ఈ చిన్న స్పేస్ని నా గ్రాసరీస్తో ఇలా ఆర్గనైజేషన్ చేసుకుంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ కొన్ని చిన్న టిప్స్ మీ ఆర్గనైజర్కి బాగా యూజ్ అయ్యిద్దని నేను ఈ వీడియో చేస్తాను. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ సింప్లీ స్నేహ. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.